హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వేస్ట్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ వేస్ట్ బ్యాంగిల్స్తో దియా హోల్డర్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. మీరు కూడా చూసేయండి. ముందుగా 4 బ్యాంగిల్స్ తీసుకోవాలి. అందులో 2 బ్యాంగిల్స్ని టేప్ సహాయంతో స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా 3వ బ్యాంగిల్ని కూడా స్టిక్ చేసేసుకొని ఆ తర్వాత త్రిభుజాకారం వచ్చేటట్టు అక్కడ కూడా మనము వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా త్రిభుజాకారం అనేది వస్తుంది. చూసారా? ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇంకో బ్యాంగిల్ తీసుకొని గ్లూ పెట్టేసుకొని పెళ్లి పత్రిక ఉంటుంది కదా, ఆ పెళ్లి పత్రికకి స్టిక్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకుంటాము. ఆ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని ఒక స్కెచ్ పెన్ తీసుకొని డిజైన్ అనేది పెట్టేసుకొని డబల్ ప్లాస్టర్ తీసుకొని ఆ త్రిభుజాకారం వచ్చిండే బ్యాంగిల్స్ దగ్గర దాన్ని స్టిక్ చేసేసుకుంటామండి. ఆ విధంగా స్టిక్ చేసేసుకొని వాటిని ఆ విధంగా దియా హోల్డర్స్గా వాటిని ఉపయోగించుకుంటాము. చూసారా? మన ఇంటికి ఎంతో అందాన్నిచ్చే దియా హోల్డర్స్ అనేది వేస్ట్ బ్యాంగిల్స్తో రెడీ చేసేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. కొత్తగా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.